తనను గెలిపిస్తే 100% సాగునీరు అందించి కళ్యాణదుర్గం రైతుల కళ్లలో ఆనందం చూస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని ఎం కొండాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం చేస్తున్న ఆయనకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో మొత్తం 80% పైగా రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని సురేంద్రబాబు అన్నారు. దానికి ఏదైతే కుడికాల ద్వారా పోయే 4,000 ఎకరాలకు కూడా ఆయకట్టుకు నీళ్ళు అందిస్తాం. అలాగే 114 చెరువులు కూడా మన ప్రాంతంలోనే ఉన్నాయి. అది కాకుండా ఇంకా 3 చెరువులు అదనంగా అడిగారు, అవి కూడా చేస్తామని చెప్పాం. ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధితోనే ఈ పని చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ప్రజల కోసం చేయాల్సిన పని నేను ప్రజలు ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. నీళ్లు లేక ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళకి బోర్లలో నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఈ ఎండలు కూడా తీవ్రమైన ఎండలతో కూడా నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మొత్తం నీళ్లు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటట్టు చేస్తాను. నేను కూడా నన్ను గెలిపిస్తున్నారు. గెలిపించిన తర్వాత వాళ్ళు రుణం తీసుకోవడానికి నాకు ఇది ఒక పెద్ద అవకాశం. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలియజేస్తున్నా. అలాగే మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది. నిన్న రాత్రి తెలుసుకున్న మేనిఫెస్టో గురించి అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ అధ్యక్షురాలు అందరూ కూడా ఈరోజు మేనిఫెస్టోపై మాట్లాడి వాళ్ళు వివరించారు. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఎన్ని అంశాలు దాంట్లో పొందుపరిచారంటే అన్ని అంశాలు పొందుపరిచారు. ముఖ్యంగా డిఎస్సిది కూడా మొదటి సంతకం అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే చాలా అవస్థలు పడుతుంది.